తిరుమల లడ్డూ కల్తీ అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ఒకవైపు ఈ కేసులో న్యాయ విచారణ కొనసాగుతుందనే ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గతంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ, వైఎస్ఆర్సీపీ హయాంలో ఇది జరిగిందంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. విచారణ కోసం సిట్ అధికారులను నియమించింది. అయితే ఇప్పుడు ఆ సిట్ బృందం నిజంగా విచారణ కొనసాగిస్తోందా లేదా ఆపేసిందా, నిజంగా నిర్ధారణ జరిగిందా కల్తీ జరిగిందని, లేదా ఎలాంటి విచారణ జరగకుండానే కల్తీ చేశారని ఆరోపణలు చేశారా అంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటగా లడ్డూ కల్తీ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు, వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కానీ పోను పోను తెలుగుదేశం కూటమి ప్రభుత్వ వ్యవహార శైలిపైన ప్రజలకు అర్థమైంది. తిరుమలలో లడ్డూ కల్తీ జరగలేదు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కావాలనే అంశాన్ని రాజకీయంగా మార్చి ప్రజల మనోభావాలను దెబ్బతీయాలని ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీపై ఆరోపణలు చేసింది. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఈ అంశం పైన కీలకంగా లడ్డూ కల్తీ జరగలేదని స్పష్టం చేశారు. లడ్డూ కల్తీ జరిగిందని నిరూపించానని సవాల్ విసిరారు. తిరుమలలో కోనేటిలో మునిగి ప్రమాణం చేశారు, లడ్డూ కల్తీ జరగలేదని. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడింది, నిరూపించడానికి ఆపసోపాలు పడింది. కానీ విచారణ పేరుతో సిట్ అధికారులు నియమించింది. సిట్ అధికారులు తూతూ మంత్రంగా కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇప్పటికీ అంశం న్యాయ విచారణ కొనసాగుతోంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అంత హడావిడి చేసింది లడ్డూ కల్తీ జరిగిందని. ఇప్పుడు ఇన్నాళ్ళు అవుతున్నా కూడా ఆ కేసు ఉందా లేదా, విచారణ కొనసాగుతుందా లేదా, ఆపేశారా, ఇలా ఎలాంటి ఒక స్పష్టత లేకుండా ఆ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే లడ్డూ కల్తీ జరగలేదు, వైఎస్ఆర్సీపీ హయాంలో అసలు జరగలేదు, ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, అంశాన్ని నీరుగారుస్తున్నారన్న ఒక ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు సుప్రీంకోర్టు ఈ సందర్భంగానే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సిట్ అధికారులు ఇంతకీ విచారణ కొనసాగిస్తున్నారా లేదా ఆపేశారా అంటూ మాట్లాడడం ఆసక్తికరంగా మారింది. అంటే సుప్రీంకోర్టు కూడా తిరుమల లడ్డూ కల్తీ అంశంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వ్యవహరించిన విధానం పూర్తిగా తప్పు, అసత్య ప్రచారం అన్న విషయం అర్థమైనటువంటి నేపథ్యంలోనే సిట్ అధికారులను ప్రశ్నించింది. విచారణ కొనసాగుతుందా లేదా అంటూ మాట్లాడింది. విచారణ జరగకుండానే దేవుడికి సంబంధించిన అంశాన్ని రాజకీయం ఎలా చేస్తారు, ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి అంశాన్ని రాజకీయం ఎలా చేస్తారంటూ సుప్రీంకోర్టు కూడా కీలకంగా వ్యాఖ్యానించడం తెలుగుదేశం పార్టీకి ఇదొక చెంపదెబ్బ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వైఖరి ముందు నుంచి కూడా అనుమానాస్పదమే. ఈ వ్యవహారంలో వైఎస్ఆర్సీపీని ఇరికించడమే లక్ష్యంగా తిరుమల లడ్డూ కల్తీ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఆ అంశం పైన విచారణ జరుపుతోంది, ఇంకా విచారణ కొనసాగుతోంది. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం ఏమాత్రం కూడా ఇంతవరకు నిరూపించలేకపోయింది. వైఎస్ఆర్సీపీ హయాంలో కల్తీ జరిగిందని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిరూపించలేకపోయింది. ఎందుకంటే ఆ రోజు జరగలేదు కాబట్టి నిరూపించలేకపోయింది. జరిగి ఉంటే ఈ పార్టీ నిరూపించి వైఎస్ఆర్సీపీని బద్నాం చేసి ఉండేది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇప్పుడు సుప్రీంకోర్టు అంశం పైన, విచారణ పైన కీలక వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.